కన్య రాశి వారికి 2026వ సంవత్సరము ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్య రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. ఈ ఉగాది పండుగ నుంచి వీరి ఆదాయ వ్యయాల్ని ఒకసారి గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11. చూడండి, గ్రహ సంచార స్థితి చాలా యోగదాయకంగా ఉంది. ఇన్ని రోజులు మీరు పట్టిందల్లా బంగారం అయింది. ఏ మాటకు బాగా చెల్లుబాటు కలిగింది. మీరు ఏం పని చేసినా కలిసి వచ్చేది. కనుక ఈ ఉగాది పండగ నుంచి మనకు మీరు 11 రూపాయలు ఖర్చు పంచి ఉంటే మీ యొక్క ఆదాయం కేవలం 8 రూపాయలు అవుతుంది. -3లోకి రాబోతున్నారు. కనుక ఈ జనవరి నుండే మీరు క్రమశిక్షణ నేర్చుకోగలగాలి. అవసరం ఉంటేనే డబ్బులు ఖర్చు పెట్టగలగాలి. అవసరం లేకపోతే వాటికి దూరంగా ఉండగలగాలి. విందులని, వినోదాలని, హంగులు, ఆర్భాటాలు, వారు ఇల్లు కొన్నారు, వారు కారు కొన్నారు, వారు ఈ పని చేశారు, వారు ఆ పని చేశారని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అనుకొని భ్రమలోకి వెళ్ళి స్థిరచరాస్తులు కరిగించారా మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని కఠోర దీక్షగా ఇది చాలు, వడిన దాతో తృప్తి పడతాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యపు జమ్ముడు అవమానముడు. మీకు వీలైనంత వరకు ఏదైనా ఒక పనులు చేస్తున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఉండబడిన వాటితో సర్దుకుపోవండి. వింటున్నారు కదా అని చెప్పి దయచేసి ఎవరికి మీరు సలహాలు ఇవ్వద్దు. సలహాలు ఇచ్చారా మీకు శత్రువులు పెరిగే అవకాశం చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. 12 సంవత్సరం తర్వాత ఏకాదశి స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచార స్థితి రాబోతుంది. ఇది చాలా అద్భుతమైన యోగం. కనుక యమునా నది స్నానము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. హోటల్ వ్యాపారస్తులు, పచ్చళ్ళు, క్యాటరింగు, చేనేత వస్త్రాలు, సెల్ఫ్ మార్కెటింగు, వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సంపూర్ణమైన మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ ఓర్పు నేర్పు చేత యోగము అని చెప్పి గమనించాలి. తులారాశి. తులారాశి వారికి 2026వ సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో విషయ పరిజ్ఞానం కోసమని చెప్పి తెలుసుకోగలిగారు. అంటే వర్షం వస్తుంది అనుకుంటే ముందరే మనం తగు ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ విధంగా తులారాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి ఎలా ఉండాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఈ సంవత్సరం వీరికి చాలా గడ్డు కాలం ఉందని చెప్పి గమనించాలి. ఇంతకాలం గ్రహాలు చాలా యోగించాయి. అనుకున్న అన్ని పనులు నెరవేరాయి. అనుకున్న చోట డబ్బులు దొరికాయి, పెట్టుబడులు పెట్టారు, మంచి ఆదాయాలు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం ఉగాది పండుగ నుంచి పరిస్థితి ఒక్కసారి తారుమారు కాబోతుంది. ఎందుకనగా 14 రూపాయలు ఖర్చు పొంచి ఉంటే మీ యొక్క ఆదాయం కేవలం 5 రూపాయలే ఉండబోతుంది. అంటే -9లోకి మీరు వెళ్ళిపోతున్నారు. కనుక వీలైనంత వరకు స్వీయ నియంత్రణ, మనసుకు సమాధానం చెప్పుకోవడం, వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడం, మౌనంగా ఉండడం, పుస్తక పఠనం, ఏకాగ్రత, యోగా, ఆసనం, మెడిటేషన్ లాంటివి చేయడం, సత్ప్రవర్తనతో మీరు ఉండగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా వీరికి రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఎందుకు? ధర్మబద్ధంగా ఉన్నారు, న్యాయబద్ధంగా ఉన్నారు, విశేషమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారు అని చెప్పి గమనించగలగాలి. వివాహం కానటువంటి వారికి
ఈ సంవత్సరము వివాహ ప్రయత్నించడం వలన శీఘ్రమేవ వివాహం, ఐశ్వర్యము, వ్యాపారాలు, పెట్టుబడులు, కొత్త కొత్త కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం, విద్యకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు కొదవలేదు అని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి కొత్త కొత్త టెక్నాలజీని నేర్చుకొని ఉన్నత రాజగౌరవాలు పొందుతున్నారు. కనుక కాళభైరవ స్వామి స్మరణ అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. వృశ్చిక రాశి వారికి ఈ 2026వ సంవత్సరము మరియు తెలుగు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజభగవాన్. ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నారు ఇలాంటి సువర్ణపు యుగం కోసం. రానే వచ్చిందని గమనించగలగాలి. వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5 అనగా 6 రూపాయలు ఈ సంవత్సరం ఉగాది పండగ నుంచి మీరు కూడబెట్టబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, కార్లు, నూతన విలాస వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గూడ్స్ ఐటమ్స్ లాంటివి, అలాగనే ఇంటికి ఉపయోగపడే ఇంటీరియర్కు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ అందరి సంభ్రమాచరణలు పొందుతూ సకుటుంబ సపరివారం అందరూ కూడా ఆనంద మహోత్సవాలతో పొందే కాలం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ళుగా వృశ్చిక రాశి వారు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చిందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా రాజపూజ్యం 2, అవమానం 6. అంటే వృశ్చిక రాశి వారికి తెలుసు మీరు ఎంత ధర్మబద్ధంగా ఉన్నా, ఎంత న్యాయబద్ధంగా ఉన్నా శత్రువులు మిమ్మల్ని పొంచి ఉన్నారు. మీరు ఎక్కడ తప్పు చేస్తారో మిమ్మల్ని వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. శత్రువులు నివారించుకునే మానవ ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే 12 సంవత్సరాల తర్వాత దేవగురువు బృహస్పతి వీరికి విశేషమైనటువంటి భాగ్యస్థానంలోకి సంచార స్థితి రాబోతున్నారు. కనుక ప్రేమికులకు చాలా మంచి కాలం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలలో అనుకున్నట్టు మంచి పొజిషన్ రావడం, మంచి మంచి అవకాశాలు రావడం, రాజసన్మానాలు, గజ సన్మానాలు పొందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము అదృష్టము యోగదాయకంగా భావించగలగాలి.